మీరు లడ్డు మీద జోక్ వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే కార్తీక్ గారి ఈ క్వశ్చన్ వల్ల అయితే ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ కార్తీక్ గారు అనే విధంగా అయితే ట్రెండ్ అవుతుంది మన దగ్గర, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో. సో మన దగ్గర లడ్డు టాపిక్ గురించి మనందరికీ తెలిసిందే, అది కాంట్రవర్సీ రకంగా ముందుకెళ్తుంది. అక్కడ యాక్చువల్ ఇష్యూ ఏంటనేది మనకు లడ్డు గురించి తెలుసు, తిరుపతి లడ్డు గురించి అక్కడ ఏం జరిగింది దాని గురించి. సో దీని గురించి కార్తీక్ గారికి అంతగా ఐడియా లేకపోవడం, అండ్ అక్కడ అడుగుతున్న యాంకర్కి మొత్తం తెలుసు లడ్డీ టాపిక్ గురించి అడిగితే కాంట్రవర్సీ అవుతుంది అని తెలిసి కూడా కార్తీక్ గారికి దీని గురించి అడుగుతుంది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. సో కార్తీక్ గారు ఇప్పుడు దీనికి ఏ విధంగా చెప్తే ఏ రకంగా కాంట్రవర్సీ అవుతుందో అనేసి తెలియక ఆయన లడ్డు చాలా సెన్సిటివ్ టాపిక్ నడుస్తుంది, దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన చెప్పడం జరిగింది. సో మంచో చెడు ఏది స్పందించినా దాన్ని ఏ రకంగా రియాక్ట్ అవుతారనే భయంతో అయితే ఆయన జాగ్రత్తతో ఆయన లడ్డు గురించి ఎక్కువగా చెప్పడం లేదు, ఆయన ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇదన్నీ తెలిసి ఈ టాపిక్ చెప్తే దీని గురించి అడిగితే కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో తెలిసి మరి అక్కడ యాక్టర్ని స్పాట్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదనేసి చాలామంది నమ్ముతున్నారు. సో మనకు పవన్ కళ్యాణ్ గారికి అండ్ కార్తీక్ గారికి మంచి బాండ్ ఉంది. అథారింటికి దారిదే టైంలో కానీ వాళ్ళ విజువల్స్ మనం చూసుకున్నట్లయితే అక్కడ కానీ పర్సనల్ కానీ వాళ్ళకి మంచి బాండ్ ఉంది, ఒకరింటి ఒకరికి మంచి రెస్పెక్ట్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు అడిగిన క్వశ్చన్కి ఆయన తెలియక చెప్పిన ఆన్సర్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో డియర్ పవన్ కళ్యాణ్ సార్, నాకు మీ మీద కానీ సనాతన ధర్మం మీద కానీ లార్డ్ వెంకటేశ్వర స్వామి కానీ నేను మంచి భక్తుడిని, అండ్ మీ అందరి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, అండ్ మన సాంప్రదాయాన్ని నేను ఎప్పుడు కట్టిబడి ఉంటాను. సో నాకు మిస్అండర్స్టాండింగ్ జరిగింది, నేను ఏదో తెలియక నాకు ఆ ఇష్యూ గురించి తెలియదు, నేను అనుకోకుండా ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది, సో దాన్ని మీరు నాకు క్షమించండి అనే విధంగా అయితే ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద చెప్పడం జరిగింది, ఒక యాక్టర్గా మంచి చెడులు చెప్పడం మీ బాధ్యత, సో మీరు అది చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే సైలెంట్గా ఉండండి, అంతేగాని టాపిక్ని డైవర్ట్ చేయకండి, వేరే విధంగా తీసుకెళ్ళకండి, అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు అనే విధంగా అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఒక సనాతన ధర్మాన్ని కాపాడడం నా బాధ్యత, అండ్ ఒక సనాతన ధర్ముడిగా నేను మా ధర్మాన్నే కాకుండా మిగతా ధర్మాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను, అలా అని మా ధర్మాన్ని ఎవరైనా జోలికి వస్తే సహించేది లేదనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కార్తీక్ గారికి ఈ లడ్డు విషయానికి ఎటువంటి సంబంధం లేదంటే మీన్ దట్ ఆయన కావాలనే విధంగా కాంట్రవర్సీ చేయాలనే విధంగా ఇక్కడ కనిపించట్లేదు. సో ఆయనకి తెలియని టాపిక్ గురించి చెప్పడం కరెక్ట్ కాదనే విధంగా ఆయన స్పందించడం జరిగింది. బట్ అది బయట మరో విధంగా అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఆయన ఈ ఇష్యూ తెలుసుకున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్కి అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అన్నీ తెలిసి ఒక యాంకర్గా ఆ టాపిక్ గురించి అడగడం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు అది. సో ఆమె ఇలా అడగకుంటే ఈ ఇష్యూ ఇలా జరిగేది కాదనేది అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ మన కార్తీక్ గారి సినిమా అయితే రావడం జరుగుతుంది. సో ఆ సినిమా ట్రైలర్ ఎలా ఉందో అది కూడా కమెంట్ చేసి చెప్పండి.